గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో రీజనింగ్ ప్రాముఖ్యత తెలియజేస్తూ గత క్లాస్‌లో మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి బ్రీఫ్ ఇంట్రడక్షన్‌తో పాటు కొన్ని మోడల్స్ కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, కానిస్టేబుల్, గ్రూప్ 4 అండ్ ఇతర పోటీ పరీక్షలలో రీజనింగ్‌లో కోడింగ్ అండ్ డీకోడింగ్‌కి ప్రముఖ పాత్ర ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కనీసం 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్‌లో అయితే మినిమమ్ 4 ఆర్ 5 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇందులో మనము డిఫరెంట్ మోడల్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ మోడల్ జనరల్ కోడింగ్, సెకండ్ కోడ్ బై ఫార్వర్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్. ఈ రెండిటి గురించి మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనము ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో మరికొన్ని మోడల్స్ మనం పరిశీలిద్దాం. కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో మరికొన్ని మోడల్స్ మనం పరిశీలిద్దాం. ఇందులో థర్డ్ మోడల్ కోడ్ బై బ్యాక్వర్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్. ఏంటి బ్యాక్వర్డ్ అంటే ఏమిటి? ఒక అక్షరాన్ని దానికన్నా ముందున్న అక్షరం చేత కానీ, దానికన్నా ముందున్న రెండవ లేదా మూడవ అక్షరం చేత సూచించడం ఒక విభాగం అవుతుంది. అదేవిధంగా ప్రతి అక్షరాన్ని కూడా రివర్స్ పొజిషన్ లెటర్, తిరోగమన స్థానాక్షరం చేత కూడా సూచించవచ్చు. సో, వాటి గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ పరిశీలిద్దాం. ఇందులో మొదటి ప్రశ్న చూడండి. ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో పేపర్, PAPER, ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో పేపర్ అనే పదాన్ని OZODQగా రాస్తే అదే కోడ్ భాషలో వ్రైట్, వ్రైట్ అనే పదాన్ని మనం ఏ విధంగా రాస్తాము అంటే ముందుగా పి అండ్ ఓ వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటో చూడండి. పిని మనము ఓగా రాయడం జరుగుతుంది. అంటే పి కన్నా ముందున్న అక్షరము ఓ. సో దెన్ ఏని మనము జెడ్గా రాసాము. అంటే ఏ కన్నా ముందున్న అక్షరము జెడ్. పి కన్నా ముందున్న అక్షరము ఓ. ఈని డీగా రాయడం జరిగింది. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము ఈ కన్నా ముందున్న అక్షరము డి. అంటే ఇలా ప్రతి అక్షరాన్ని కూడా దానికన్నా ముందున్న అక్షరం చేత కోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, డబ్ల్యూ కన్నా ముందున్న అక్షరం ఏంటి? వి. ఆర్ కన్నా ముందున్న అక్షరం ఏంటి? క్యూ. అండ్ ఐ కన్నా ముందున్న అక్షరం ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఐ కన్నా ముందున్న అక్షరం ఏంటంటే హెచ్. అండ్ టీ 20వ అక్షరము, దానికన్నా ముందున్న అక్షరం 19వది, అది ఎస్ అవుతుంది. అండ్ ఈ కన్నా ముందున్న అక్షరము డి. అంటే ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో మనం పేపర్ని OZODQగా రాస్తే అదే కోడ్ భాషలో వ్రైట్, వ్రైట్ అనే పదాన్ని మనము VQHSDగా రాస్తాం. అదేవిధంగా మరొక ప్రశ్న, ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో టేబుల్, టేబుల్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తున్నామో ఒకసారి చూడండి. RYZJCగా రాస్తే అదే కోడ్ భాషలో చైర్, చైర్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము? ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ పూర్తిగా మీకు అక్షరాల యొక్క స్థానం విలువల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు అక్షరాల యొక్క స్థానం విలువలు నేర్చుకుంటే బెటర్. ఒకవేళ ఎగ్జామినేషన్ హాల్లో మీకు అవి గుర్తుండనట్లయితే రఫ్ ప్లేస్లో ఏ నుండి జెడ్ వరకు వాటి యొక్క పొజిషన్ నెంబర్స్ రాయండి. దాని ఆధారంగా మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఈ ప్రజెంట్ క్వశ్చన్ టీని మనం ఆర్గా రాయడం జరిగింది. టీని ఆర్గా రాసాము అంటే టీ అనేది 20వ అక్షరము, ఆర్ ఇంగ్లీష్లో 18వ అక్షరం. 20 - 2 18. ఏ మొదటి అక్షరము -1 మనం చేయలేకపోతున్నాము. సో ఏని మనము 27వ అక్షరంగా తీసుకోవచ్చు. 26వ అక్షరము మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నింటినీ కూడా మనం సర్కిల్ షేప్లో తీసుకుంటే
ఏబిసిడి అలా మనకు సర్కిల్ షేప్లో YZగా రాసిన తర్వాత వాటి యొక్క స్థాన విలువలు 1 2 3 4 ఇలా Y25 Z26 అవుతుంది. దెన్ ఏ యొక్క స్థానం విలువ మళ్ళీ 26 తర్వాత నెక్స్ట్ 27 తీసుకోవాలి. 27 తీసుకోవాలి. సో ఇక్కడ ఏని మనము 27గా తీసుకుంటే Y25 అవుతుంది. 27 - 2 25. బి 2 2 - 2 అంటే 0 అవుతుంది. ఇక 0 అక్షరం ఉండదు కాబట్టి బిని మనము 26 + 2 28గా తీసుకుంటే ఆ 28 నుండి ప్రతిసారి 2 మైనస్ చేస్తున్నాము. 28 - 2 26. 26 లెటర్ జెడ్ అవుతుంది. ఎల్ 12వ అక్షరము 12 - 2 10. 10వ అక్షరము జే. ఈ 5వ అక్షరము 5 - 2 3. 3వ అక్షరం సి. అంటే టేబుల్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని కూడా దానికన్నా ముందున్న రెండవ అక్షరం చేత కోడ్ చేయడం జరుగుతుంది. రెండవ అక్షరం చేత కోడ్ చేస్తున్నాము. సో ఇక్కడ సి అనేది మూడవ అక్షరము. 3 - 2 -2 1. ఫస్ట్ లెటర్ ఇస్ ఏ. హెచ్ 8వ అక్షరము 8 - 2 6. 6వ అక్షరము ఎఫ్ అవుతుంది. A1 1 - 2 చేయలేము కాబట్టి ఇక నెగటివ్ లెటర్ అనేది ఉండదు. సో కాబట్టి ఏం చేయాలి? ఏ యొక్క పొజిషన్ నెంబర్ 27 తీసుకోండి. 27 - 2 25. 25th లెటర్ వై అవుతుంది. ఐ 9వ అక్షరము 9 - 2 7. 7వ అక్షరము జి. ఆర్ 18. 18 - 2 16. 16వ అక్షరము పి అవుతుంది. ఇలా మనము చైర్ అనే పదంలోని టేబుల్ అనే పదాన్ని RYZJCగా రాస్తే చైర్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తున్నాము అంటే AFYGPగా రాస్తున్నాం. ఇక్కడ మరొక క్వశ్చన్ చూద్దాం. ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో వైట్ WHITE వైట్ అనే పదాన్ని మనము WHITE వైట్ అనే పదాన్ని DSRGV. ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో వైట్ అనే పదాన్ని DSRGVగా రాస్తే అదే కోడ్ భాషలో ఎల్లో అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము? ఎల్లో అనే పదాన్ని ఏ విధంగా రాస్తాం? సో ఇక్కడ మనం చూడండి, డబ్ల్యూని డిగా రాస్తున్నామంటే డబ్ల్యూ కన్నా ముందు డిగా తీసుకుంటున్నామా అంటే అది కాదు. ఇంగ్లీష్లో డబ్ల్యూ అనేది 23వ అక్షరము. ఇంగ్లీష్లో డబ్ల్యూ అనేది 23వ అక్షరము. చివరి నుండి 23వ అక్షరం ఏంటి అంటే డి. డబ్ల్యూ యొక్క తిరోగమన స్థానాక్షరము డి అవుతుంది. ఇంగ్లీష్లో హెచ్ అనేది 8వ అక్షరము. ఎస్ అనేది చివరి నుండి 8వ అక్షరము. ఓకే, సో హెచ్ యొక్క తిరోగమన స్థానాక్షరం ఎస్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అనేది 9వ అక్షరము. ఆర్ అనేది చివరి నుండి 9వ అక్షరం. ఐ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఆర్ అవుతుంది. టీ 20వ అక్షరము. జీ అనేది చివరి నుండి 20వ అక్షరం. సో టీ యొక్క తిరోగమన స్థానాక్షరము జీ అవుతుంది. ఈకి వి అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే ప్రతి అక్షరంని దాని యొక్క తిరోగమన స్థానాక్షరం చేత కోడ్ చేయడం జరుగుతూ ఉంది. తిరోగమన స్థానాక్షరము. ఇప్పుడు అదేవిధంగా వై యొక్క తిరోగమన స్థానాక్షరం ఏంటి? ఇంగ్లీష్లో వై అనేది 25వ అక్షరం. చివరి నుండి 25వ అక్షరం ఏంటి అంటే బి అవుతుంది. చివరి నుండి 25వ అక్షరం బి అవుతుంది. ఈ 5వ అక్షరము. ఈ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఏంటి అంటే వి. వి అనేది చివరి నుండి 5వ అక్షరం అవుతుంది. ఎల్. సో ఎల్ అనేది 12వ అక్షరము. ఎల్ అనేది 12వ అక్షరము. ఎల్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఏంటి? ఓ. ఎల్కి ఓ అవుతుంది, గుర్తుంచుకోండి. ఎల్ 12వ అక్షరము. ఓ చివరి నుండి 12వ అక్షరము. అండ్ అగైన్ మళ్ళీ ఎల్ వచ్చింది, ఎల్కి ఓ అవుతుంది. ఓ అనేది ఇంగ్లీష్లో 15వ అక్షరము. చివరి నుండి 15వ అక్షరము ఎల్. అండ్ చివరిగా డబ్ల్యూ. డబ్ల్యూ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఏంటి అంటే డి. డబ్ల్యూ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ డి. ఇలా మీకు ఆయా అక్షరాల యొక్క రివర్స్ పొజిషన్ లెటర్స్ మీకు తెలిస్తే త్వరగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనము చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. మనకు అసలు ఈ రివర్స్ పొజిషన్ లెటర్స్ ఎలా గుర్తుంచుకోవాలి? రివర్స్ పొజిషన్ లెటర్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి? ఇంగ్లీష్లో మనకు టోటల్ 26 అక్షరాలు ఉన్నాయి. 26 అక్షరాలు ఉన్నాయి అంటే
13 జతల అక్షరాలు ఉన్నాయి. 13 జతల అక్షరాలు ఉన్నాయి. సో ఇంగ్లీష్లో ఎం అనేది 13 అక్షరము. ఏ నుండి ఎం వరకు ఈ 13 అక్షరాల యొక్క తిరోగమన స్థానాక్షరాలు తెలిస్తే మిగిలిన మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. చూద్దాం. ఏ యొక్క తిరోగమన స్థానాక్షరం ఏంటి? ఏస్ రివర్స్ పొజిషన్ లెటర్ ఈస్ జెడ్. ఏకి జెడ్ అయినప్పుడు ప్రత్యేకంగా జెడ్కి మీరు ఏ అని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జెడ్కి ఏ అని ఆల్రెడీ తెలిసిపోతుంది. బి అనేది రెండవ అక్షరము. బి యొక్క తిరోగమన స్థానాక్షరం ఏంటి అంటే చివరి నుండి రెండవ అక్షరమైన వై అవుతుంది. సో బికి వై అయినప్పుడు వైకి బి అవుతుంది. సి అనేది మూడో అక్షరము. దీని యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఎక్స్. చివరి నుండి మూడో అక్షరం ఎక్స్. ఇంగ్లీష్లో మొత్తం 13 జతల అక్షరాలు ఉంటాయని చెప్పాను. ఈ 13 జతలలో ఆల్రెడీ 3 జతలు కంప్లీట్ అయిపోయాయి. మరి మిగిలిన 10 జతలు ఎలా గుర్తుంచుకోవాలో చూడండి. ఈరోజు మనం అందరం కూడా విత్డ్రా అనే పదాన్ని విత్డ్రా చేయడానికి, బ్యాంకు నుంచి విత్డ్రా చేయడానికి అధిక ప్రియారిటీ ఇస్తున్నాం. అంటే మన అకౌంట్లో ఎంత ఉన్నా కూడా అకౌంట్లో డబ్బులు వేయడానికి తక్కువ ప్రియారిటీ, విత్డ్రా చేయడానికి అధిక ప్రియారిటీ ఇస్తున్నాం. సో మీరు విత్డ్రా చేయడానికి సరిపోయిన డబ్బు మీ అకౌంట్లో లేదా, డోంట్ వరీ, నోటిఫికేషన్ రావడం జరిగింది, బాగా ప్రిపేర్ కాండి, విజయం సాధించండి, అప్పుడు మీ అకౌంట్లో డబ్బులు పెరుగుతూ ఉంటాయి. సో విత్డ్రా అని గుర్తుంచుకుంటారా, డోంట్ వరీ అని గుర్తుంచుకుంటారా మీ ఇష్టం. డబ్ల్యూ యొక్క రివర్స్ పొజిషన్ డి అవుతుంది, డికి డబ్ల్యూ అవుతుంది, అది గుర్తుంచుకోండి. భారతదేశంలో 29వ రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అది 29వ రాష్ట్రం, కానీ ఇప్పుడు 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. కారణం ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ప్రజెంట్ యూనియన్ టెరిటరీ, అది రాష్ట్ర హోదా కోల్పోయింది. కాబట్టి 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు భారతదేశంలో చివరిసారిగా ఏర్పడే రాష్ట్రమైన తెలంగాణ యొక్క స్టేట్ కోడ్ ఎంత? ఏంటి స్టేట్ కోడ్ ఏంటి అంటే అందరూ కూడా టీఎస్ అని చెప్తారు. కానీ మొదట తెలంగాణ స్టేట్ కోడ్ టీజీ ఉండేది. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా కొంతమంది తెలంగాణ అభిమానులు వారి బండ్ల మీద టీజీ అని రాసుకోవడం జరిగింది. టీజీ అని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. టీ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ జీ అవుతుంది, జీకి టీ అవుతుంది. ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి. ద నెక్స్ట్ వన్, ఇంగ్లీష్లో మధ్యలో ఉన్న రెండు అక్షరాలు ఎంఎన్. ఎంకి ఎన్ అవుతుంది, ఎన్కి ఎం అవుతుంది. ఎం యొక్క తిరోగమన స్థానాక్షరం ఎన్ యొక్క తిరోగమన స్థానాక్షరం ఎం అవుతుంది. మొత్తం 13 జతలని చెప్పాను. సో ఎం యొక్క రివర్స్ పొజిషన్ ఎన్కి ఎం అవుతుంది. పి యొక్క తిరోగమన స్థానాక్షరం కే యొక్క తిరోగమన స్థానాక్షరం పి అవుతుంది. ఇలా మీకు 13 జతల యొక్క రివర్స్ పొజిషన్ లెటర్స్ మీకు తెలిసి ఉండాలి. మన భారతదేశంలోనే అనుకూలంగా ఉన్న నగరాలు, వాతావరణ పరంగా కానీ ఎలాంటి అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉన్న నగరాలు ఏంటి అంటే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఢిల్లీతో పోలిస్తే పొల్యూషన్ చాలా తక్కువ, బెంగళూరుతో పోలిస్తే ట్రాఫిక్ చాలా తక్కువ, అండ్ అదేవిధంగా ముంబైతో పోలిస్తే ప్రశాంతంగా వెదర్ చాలా బెటర్గా ఉంటుంది. అంటే భారతదేశంలోనే చక్కని నగరాలు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ గుర్తుంచుకుంటారా, లేదా హై స్కూల్ గుర్తుంచుకుంటారా, లేదా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గుర్తుంచుకుంటారా, మీ ఇష్టం. హెచ్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఎస్ అని, ఎస్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ హెచ్ అని గుర్తుంచుకోండి. మన భారతదేశంలో ఈరోజు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఏంటి? ఈరోజు చాలామందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ కానీ కంపెనీ కానీ ఏంటి అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఇండియన్ రైల్వేస్. మన భారతదేశంలో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న సంస్థ ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్. ఒకప్పుడు ఇండియన్ రైల్వేస్లో 16,50,000 పైచిలకు ఉద్యోగులు ఉండేవారు. ఇటీవల కాలంలో క్రమంగా ఉద్యోగుల సంఖ్య అనేది తగ్గిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు 12.5 లక్షల పైచిలకు ఉద్యోగులు ఉన్నారు. అంటే ఇప్పటికి కూడా టాప్ పొజిషన్లో ఉన్న సంస్థ ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్. అది గుర్తుంచుకోండి. ఐ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఆర్ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ ఐ. ఈరోజు మీరు పోటీ పరీక్షలకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కు చదువుతున్నారు. మరి ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్ అని గుర్తుంచుకుంటారా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గుర్తుంచుకుంటారా, లేదా మీ అందరికీ దగ్గరి సంబంధం ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్, మీరందరూ కూడా ఏదో పనుల కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. అందులో ఒక కీ పర్సన్ ఆర్ఐ అని ఒక వ్యక్తి ఉంటారు. సో ఏది గుర్తుంచుకుంటారు అనేది మీ ఇష్టం. అండ్ ఐ యొక్క రివర్స్ పొజిషన్ ఆర్కి ఐ అవుతుంది. ఇలా మీరు గుర్తుంచుకోండి. మనకు ప్లేయింగ్ కార్డ్స్, మీలో కొంతమందికి కనీసం ప్లేయింగ్ కార్డ్స్, పేకాట ఆడడం వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు,
రాకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. దాని గురించి కనీస అవగాహన మీకు తెలిస్తే చాలు. ప్లేయింగ్ కార్డ్స్‌లో కొన్ని నంబర్స్, కొన్ని లెటర్స్ ఉంటాయి. నంబర్స్ మనకు 2 నుండి 10 వరకు ఉంటాయి. 1 అనే నంబర్ ఉండదు. 2 నుండి 10 వరకు నంబర్స్ ఉంటాయి. దానితో పాటు 4 లెటర్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ 4 ఉంటాయి. అవి ఏంటి అంటే ఏ, జే, క్యూ, కే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అయితే ఏ తర్వాత జే వస్తుంది, జే తర్వాత కే, కే తర్వాత క్యూ. కానీ ప్లేయింగ్ కార్డ్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఏ తర్వాత జే, జే తర్వాత క్యూ, క్యూ తర్వాత కే వస్తుంది. ఇందులో మొదటి చివరి 2 అక్షరాలు వదిలేసినట్లయితే మధ్యలో ఉన్న 2 అక్షరాలు తీసుకోండి, జాక్ అండ్ క్వీన్. జే యొక్క రివర్స్ పొజిషనెడ్ క్యూ, క్యూ యొక్క రివర్స్ పొజిషనెడ్ జే అవుతుంది. ఇప్పటి వరకు మనం 10 జతల అక్షరాలు చెప్పుకున్నాం. వాటి యొక్క తిరోగమన స్థానాక్షరాలు చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకు ఇంగ్లీష్లో ఒక ప్రముఖమైన పదము, అందరికీ తెలిసిన పదము, అక్షరాస్యులకి నిరక్షరాస్యులకి అందరికీ తెలిసిన ఒక చక్కని పదం ఏంటి అంటే లవ్. ఏంటి ఇప్పుడు నేను ప్రేమ పాఠాలు చెప్తాను అనుకుంటున్నారా? దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు. కానీ దీనికి ఉన్న ఒకే ఒక ప్రత్యేకత మీకు చెప్తాను. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే ఎల్ యొక్క రివర్స్ పొజిషన్ ఓ అవుతుంది, ఓకి ఎల్ అవుతుంది. ఇంగ్లీష్లో ఎల్ అనేది 12వ అక్షరము, ఓ అనేది చివరి నుండి 12వ అక్షరము. ఇంగ్లీష్లో ఓ అనేది 15వ అక్షరము, ఎల్ చివరి నుండి 15వ అక్షరం అవుతుంది. సో ఎల్ యొక్క రివర్స్ పొజిషన్ ఓ అవుతుంది, ఓకి ఎల్ అవుతుంది. అండ్ వి యొక్క రివర్స్ పొజిషన్ ఈ, ఈకి వి అవుతుంది. అంటే వి అనేది 22వ అక్షరము, ఈ చివరి నుండి 22వ అక్షరం. అదేవిధంగా ఇంగ్లీష్లో ఈ అనేది 5వ అక్షరము, వి అనేది చివరి నుండి 5వ అక్షరం. సో ఇలా మనము ఈ అక్షరాల యొక్క రివర్స్ పొజిషనర్స్ మనం గుర్తుంచుకోవచ్చు. ఇవన్నీ మీకు సులభంగా ఉన్నాయి అనుకుంటున్నాను. ఈ చిట్కాలని ఎవరి కోసము కాదు, ఓన్లీ ఫర్ యూ. ఓన్లీ ఫర్ యూ. లాస్ట్ పేరు మిగిలిపోయింది. ఎఫ్ యొక్క రివర్స్ పొజిషనర్ యూ, యూకి ఎఫ్ అవుతుంది. ఇలా ఈ అక్షరాల యొక్క తిరోగమన స్థానాక్షరాలు గుర్తున్నట్లయితే కొన్ని ప్రశ్నలు మీరు సులభంగా చేసుకోవచ్చు. సో ఇవి 13 జతలు ఉన్నాయి. ఈ 13 జతల యొక్క రివర్స్ పొజిషనర్స్ మనం చూసాం. ఓకే, ఇప్పటి వరకు మనము ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆల్రెడీ ఒక మోడల్, ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్, 3 మోడల్ చూసాము. ఫస్ట్ది జనరల్ కోడింగ్ అని, ఫస్ట్ది జనరల్ కోడింగ్, సెకండ్ కోడ్ బై ఫార్వర్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్, థర్డ్ కోడ్ బై బ్యాక్వర్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్ చూసాం. నెక్స్ట్ 4th మోడల్ చూడండి. ఏంటి, వాట్ ఈస్ ద 4th మోడల్? ఇందులో ఉన్న 4th మోడల్ ఏంటి అంటే ప్రతిక్షేపణ పద్ధతి. ప్రతిక్షేపణ పద్ధతి, దీన్ని సబ్స్టిట్యూట్ మెథడ్ అంటాం. అసలు ప్రతిక్షేపణ పద్ధతి అంటే ఏమిటి, సబ్స్టిట్యూట్ మెథడ్ అంటే ఏమిటి? ఒకదానికి బదులుగా మరొకటి తీసుకోవడము, ఒకదానికి బదులుగా మరొకటి తీసుకోవడాన్ని మనం ప్రతిక్షేపణ పద్ధతి అంటాము. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం పరిశీలిద్దాం. చూడండి, ఒక క్వశ్చన్ రాయండి. ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో నలుపుని ఎరుపు అని, ఎరుపుని ఆకుపచ్చ అని, ఆకుపచ్చని అంటే ఇవన్నీ రంగులు, ఆకుపచ్చని పసుపు రంగు అని, పసుపు రంగుని తెలుపు అని, తెలుపుని నలుపు అని చెప్పితే, అని పిలిస్తే, తెలుపుని నలుపు అని పిలిస్తే ఆ ప్రత్యేకమైన కోడ్ భాషలో బొద్దింక రక్తం ఏ రంగులో ఉంటుంది? ఆ ప్రత్యేకమైన కోడ్ భాషలో బొద్దింక రక్తము ఏ రంగులో ఉంటుంది? బొద్దింక రక్తము ఏ రంగులో ఉంటుంది అంటే ఏంటి? బొద్దింక రక్తం ఏ రంగులో ఉండడం ఏంటి? జాగ్రత్తగా గమనించండి. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్లో గతంలో వచ్చిన ప్రశ్న. ఈ ప్రశ్న చూడగానే ఇది కేవలం రీజనింగ్ మాత్రమే అనుకుంటే తప్పవుతుంది. ఇది కేవలం రీజనింగ్ క్వశ్చన్ మాత్రమే కాదు, ఇందులో బయాలజీ క్వశ్చన్ కూడా దాగి ఉన్నది. అంటే బయాలజీ మీద కూడా మీకు కొంత అవగాహన అనేది ఉండాలి. ఎందుకు అంటే ఉదాహరణకి మీ యొక్క రక్తం కానీ, నా యొక్క రక్తం కానీ, ప్రపంచంలో ఉన్న మానవుల అందరి రక్తము ఎరుపు రంగులో ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కేవలం మానవులు మాత్రమే కాదు, మానవులు, జంతువులు, పక్షులు అందరి యొక్క రక్తము ఎరుపు రంగులో ఉంటుంది. కానీ
ప్రపంచంలో ఉన్న జీవులలో ఒక ప్రత్యేకమైన జీవి ఏంటి అంటే బొద్దింక. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల రక్తము రెడ్ కలర్ ఎరుపు రంగులో ఉంటే బొద్దింక రక్తము ఎరుపు రంగులో ఉండదు. బొద్దింక రక్తము తెలుపు రంగులో ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. సో ఎప్పుడైనా ఇలాంటి ప్రతిక్షేపణ పద్ధతిలో ప్రశ్నలు ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందుగా ఆ ప్రశ్నకి మనకు తెలిసిన భాషలో సమాధానాన్ని కనుక్కోవాలి. బొద్దింక రక్తము తెలుపు రంగులో ఉంటుంది. ముందు మన భాషలో ఆన్సర్ కనుక్కున్నాం తెలుపు అని. ఇప్పుడు ఆ కోడ్ భాషలో తెలుపుని మనం ఏమని పిలుస్తున్నాము అంటే నలుపు. తెలుపుని ఏమని పిలుస్తున్నాము? నలుపు అనే రంగు. కాబట్టి ఇప్పుడు ఆ ఆన్సర్కి ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే నలుపు అని రాయాలి. బొద్దింక రక్తము ఆ కోడ్ భాషలో ఏ రంగులో ఉంటుంది అంటే నలుపు అని చెప్పాల్సి ఉంటుంది. క్లియర్? ఇందులోనే మీకు మరొక ప్రశ్న చూడండి. ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో ప్రిన్సిపాల్ని విద్యార్థిని ఉపాధ్యాయుడు అని, ఉపాధ్యాయుడిని పేరెంట్ లేదా తండ్రి అని తండ్రిని ప్రిన్సిపాల్ అని పిలిస్తే ఆ కోడ్ భాషలో తరగతిలో బోధించే వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఇది క్వశ్చన్. ఇలాంటి ప్రతిక్షేపణ పద్ధతి సంబంధించిన ప్రశ్నలు ఎప్పుడు వచ్చినా కూడా మనం చేయాల్సింది ముందుగా మనకు తెలిసిన భాషలో దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. తరగతిలో బోధించే వ్యక్తిని ఏమంటాము? ఉపాధ్యాయులు అంటాం. ఇప్పుడు ఆ కోడ్ భాషలో ఉపాధ్యాయుల్ని ఏమని పిలుస్తున్నారు? ఉపాధ్యాయులని తండ్రి అని పిలుస్తున్నారు. కాబట్టి దీనికి ఫైనల్ ఆన్సర్ తండ్రి అవుతుంది. ఇలా కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎన్నో విభిన్నమైన మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్ళడానికన్నా ముందు మీకు ప్రతి క్లాస్లో కూడా ఒక స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్ మీకు చెప్పడం జరుగుతుంది. వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్ మీకు చెప్తున్నాను. ఏంటి వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్ అంటే ఏంటి అంటే వేద గణితంలో ఉన్న చిట్కాలు. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదంలో వేదగణితం యొక్క ప్రస్తావన ఉంది. మనకు ఈ వేదగణితాన్ని 1909 వరకు ప్రపంచంలో ఉన్న మానవులు ఎవరికి కూడా దీని గురించి తెలియదు. కానీ 1909 నుండి 1911 వరకు స్వామి భారతీకృష్ణ తీర్థజీ గారు సంస్కృతంలో ఉన్న ఆ వేదగణితాన్ని ఇంగ్లీష్లోకి ఇతర భాషల్లోకి తర్జుమా చేసి మనందరికీ అందించడం జరిగింది. మనకు అర్థమయ్యే భాషలో అందించి 100 సంవత్సరాలు దాటిపోయిన దాదాపు 110 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇది చాలామందికి అందుబాటులో లేదు. కాబట్టి వీలైనంత వరకు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. గత వీడియోలో ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యని మరో 2 అంకెల సంఖ్య చేత ఎలా గుణకారం చేయాలో మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఈ వేదగణితంలో భాగంగా ఒక 3 అంకెల సంఖ్యని మరో 3 అంకెల సంఖ్య చేత వేగంగా ఎలా గుణకారం చేయాలో మీకు వివరిస్తాను. ఉదాహరణకి 521 ఇంటూ 346, 541 ఇంటూ 346 ఈ 2 నెంబర్లని మనం ఏ విధంగా గుణించాలి? సాధారణ పద్ధతి మీ అందరికీ తెలిసిందే. మొదట 6 చేత గుణించాలి, తర్వాత 4 చేత గుణించాలి, తర్వాత 3 చేత గుణించి ఆ తర్వాత ఆ మూడింటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా అందరూ చేసే పని. జనరల్గా ఇది చేయాలంటే ఎంత టైం పడుతుంది అంటే మ్యాథ్స్లో బాగా పర్ఫెక్ట్ అన్నవారికి నిమిషన్నర నుండి 2 నిమిషాలు పట్టవచ్చు. కొంచెం స్లోగా ఉన్నవారు అంతకన్నా ఎక్కువ టైం కూడా తీసుకునే అవకాశం ఉంది. సో కానీ మీరు మన యొక్క వేదగణిత చిట్కా ప్రకారము అతి తక్కువ సమయంలో చేయవచ్చు. అది ఎలానో చూడండి. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది. స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్టార్ సింబల్, క్రాస్ సింబల్, స్ట్రైట్ లైన్. ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే గత వీడియోలో ఒక 2 అంకెల సంఖ్యని మరో 2 అంకెల సంఖ్య చేత ఎలా గుణకారం చేయవచ్చు చెప్పుకున్నాం.
ఇది 3 డిజిట్ నెంబర్ మల్టిప్లై విత్ అనదర్ 3 డిజిట్ నెంబర్. ముందుగా చివరి స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇది ఏంటి అంటే ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లని మల్టిప్లై చేయండి అని చెబుతుంది. అంటే 1 ఇంటూ 6, 1 ఇంటూ 6 ఎంత? 6. సో ఇక్కడ 6 రాయండి. లాస్ట్ స్ట్రైట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది. చివరి 2 అంకెలని మనము క్రాస్ మల్టిప్లై చేయాలి. చివరి 2 నెంబర్లని క్రాస్ మల్టిప్లై చేయాలి. అంటే ఏంటి? 2 ఇంటూ 6, 2 ఇంటూ 6 12 ప్లస్ 1 ఇంటూ 4 4, 12 ప్లస్ 4 16 అవుతుంది. సో 16 రాయండి. ఇక 6 పైన 1 రాయండి. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది. నెక్స్ట్ స్టార్. ఇందులో 3 లైన్స్ ఉన్నాయి. అంటే మొదటి సంఖ్యని చివరి నెంబర్ చేత, చివరి నెంబర్ని మొదటి నెంబర్ చేత, మధ్యలో ఉన్న 2 నెంబర్స్ని కూడా మల్టిప్లై చేసి మీకు వచ్చిన ఆ 3 లబ్ధాలని యాడ్ చేయాలి. సో ఇక చూడండి ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. మొదట 5ని రెండవ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న 6 చేత గుణించాలి. 5 6ల 30. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్లో ఒకట్ల స్థానంలో ఉన్న 1ని రెండవ నెంబర్లో 10ల స్థానంలో ఉన్న 3 చేత గుణించాలి. 5 6ల 30 ప్లస్ 1 ఇంటూ 3 3, 30 ప్లస్ 3 33 ప్లస్ మధ్యలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 2 4ల 8. సో 30 ప్లస్ 3 ప్లస్ 8 ఎంత అవుతుంది? 41 అవుతుంది. సో 41 రాయండి. కానీ పైన ఒకటి ఉంది ఆల్రెడీ. 41 ప్లస్ 1 42, 41 ప్లస్ 1 42. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది. క్రాస్ సింబల్ ఉంది అంటే మొదటి 2 అంకెలని క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 4 20 ప్లస్ 2 ఇంటూ 3 6, 20 ప్లస్ 6 26, 5 4 20 ప్లస్ 2 3 6, 20 ప్లస్ 6 26. ఈ 26కి 4 కలపండి. 26 ప్లస్ 4 30. చివరగా స్ట్రైట్ లైన్. వందల స్థానంలో ఉన్న ఆ 3 నెంబర్లు గుణించండి. 5 3 15, 5 3 15, 15 ప్లస్ 3 15 ప్లస్ 3 18 18. సో ఈ విధంగా మనం వాటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ సంఖ్యని మల్టిప్లై చేయాలి. ఇది మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. అయితే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఓన్గా మీకు నచ్చిన ఏదైనా ఒక 3 డిజిట్ నెంబర్ని తీసుకొని మరొక 3 డిజిట్ నెంబర్ చేత మల్టిప్లై చేయండి. ఇలా కనీసం ఒక 4-5 ఎగ్జాంపుల్స్ మీరు చేసినట్లయితే దీని మీద కమాండ్ వస్తుంది. ఇక పైన మీరు ఎప్పుడైనా మీ అవసరానికి ఇదే పద్ధతి 3 డిజిట్ నెంబర్ ఇంటూ 3 డిజిట్ ఫాలో కండి. ఇది చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, నేను చేసింది కరెక్టా రాంగా అని మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే దీనికి కూడా ఒక క్రాస్ చెకింగ్ మెథడ్ అనేది ఉంది. దానిని మనము డిజిటల్ సమ్ మెథడ్ అంటాము. ఈ వేద గణితంలో డిజిటల్ సమ్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఏంటి అసలు డిజిటల్ సమ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనము డిజిటల్ సమ్ అంటాం. ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని డిజిటల్ సమ్ అంటాం. ఈ డిజిటల్ సమ్ ఎల్లప్పుడూ కూడా సింగిల్ డిజిట్, ఒకే ఒక అంకె ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఒక సంఖ్యలోని అంకెల మొత్తం యాడ్ చేస్తే మీకు 2 డిజిట్ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 2 డిజిట్ నెంబర్ వస్తే ఆ రెండింటిని మరలా మీరు యాడ్ చేయండి. చూద్దాం ఇప్పుడు. 521 ఇంటూ 346 చేస్తే 1,80,266 వచ్చింది. ఇది కరెక్టా కాదా చెక్ చేద్దాం. 521 యొక్క డిజిట్ సమ్ కనుక్కోండి. 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 1 8. సో 521 యొక్క డిజిట్ సమ్ ఎంత అంటే 8. 346 యొక్క డిజిట్ సమ్ కనుక్కోండి. 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 3 13, 13 వచ్చింది. డిజిటల్ సమ్ ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ నెంబర్ అయి ఉండాలి. కొన్ని సందర్భాల్లో అది 2 డిజిట్ నెంబర్ కావచ్చు. ఒకవేళ అలా సింగిల్ డిజిట్ నెంబర్ కాకుండా 2 డిజిట్ నెంబర్ వచ్చినట్లయితే మీరేం చేయాలి? ఆ 2 అంకెల్ని మరలా యాడ్ చేయాలి. ఆ 2 అంకెల్ని యాడ్ చేస్తే 1 ప్లస్ 3 4 వస్తుంది. అంటే 346 యొక్క డిజిట్ సమ్ ఎంత అంటే 4. ఇప్పుడు పైన ఉన్న ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేయండి. 8 4 32. 32 యొక్క డిజిట్ సమ్ ఎంత? 5. 3 ప్లస్ 2 5. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ 5 వస్తే మనం చేసింది కరెక్టు, లేకుంటే మనం చేసింది తప్పని తెలుసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు. 1,80,266 యొక్క డిజిటల్ సమ్ ఎంత? చూడండి. 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 6 16,
16 + 6 22, 22 + 1 23. సో వాటి యొక్క టోటల్ ఎంత వచ్చిందంటే 23 వచ్చింది. డిజిటల్ సమ్ ఎప్పుడైనా కూడా సింగిల్ డిజిట్ నెంబర్ అయి ఉండాలి. ఒకవేళ 2 డిజిట్ నెంబర్ కానీ అంతకన్నా ఎక్కువ అయి ఉంటే మరలా వాటిని యాడ్ చేయండి. సో 2 + 3 ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే మళ్ళీ మనకు డిజిట్ సమ్ 5 మాత్రమే రావడం జరిగింది కాబట్టి మనం చేసిన క్వశ్చన్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ 100% రైట్. ఇట్ ఈస్ 100% రైట్. ఇలా మనము ఏదైనా ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత మీరు మల్టిప్లై చేయవచ్చు. ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత మల్టిప్లై చేయవచ్చు. ఇలాంటి ఇంకా ఎన్నో చిట్కాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఉన్న ఇతర మోడల్స్తో పాటు మరికొన్ని చిట్కాలు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.